హాయ్ aspirants, వెల్కమ్ టు డైలీ aspirants వరల్డ్. నేను మీ హర్షిని. 30 జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన అధ్యక్ష పదవికి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 5 స్మారక గ్రంథాలను విడుదల చేసి మొదటి ప్రతులను రాష్ట్రపతికి అందజేశారు. ప్రారంభించిన కార్యక్రమాల్లో ఈ ఆడియో గైడ్, ఈ ఉపహార్, బాల పరిసర, రాహి మరియు నెట్ జీరో ఎనర్జీ ప్రణాళిక ఉన్నాయి. ఈ పుస్తకాలు ఆమె అధ్యక్ష పదవిలోని సేవ, సమావేశం, భారతీయ మరియు ఒడియా వ్యాసాల సేకరణను ప్రతిబింబిస్తున్నాయి. 2025లో దేశవ్యాప్తంగా సైబర్ ఆర్థిక మోసాలపై 12,000కు పైగా ఈ0 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ అత్యధికంగా 6,115 కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ వ్యవస్థ ద్వారా బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా 1930 హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 3 రోజుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్లి ఈ0 ఎఫ్ఐఆర్ను సాధారణ ఎఫ్ఐఆర్గా మార్చాలి. త్రిపుర ప్రభుత్వం నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్తో 3 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు ఆర్థిక అవగాహన, నైపుణ్యాభివృద్ధి మరియు పెట్టుబడి ప్రోత్సాహానికి దోహదం చేస్తాయి. సిపార్డ్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మరియు స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్లు ఎన్ఎస్సితో భాగస్వామ్యం చేశాయి. ఎన్ఎస్సి ఈ కార్యక్రమాలకు నిధులు అందిస్తుండగా ప్రభుత్వం శిక్షణా వేదికలు మరియు మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. కేరళ సెంట్రల్ యూనివర్సిటీ భారత నౌకాదళంతో అకాడమిక్ మరియు పరిశోధన సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం సముద్ర అధ్యయనాలు, రక్షణ పరిశోధన, ఆవిష్కరణ మరియు వ్యూహాత్మక జ్ఞానాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. కాసర్గోడ్లోని సియుకే క్యాంపస్లో రిజిస్టర్ విబి సమీర్ మరియు కమేడోర్ కైలేష్ మోహనన్ ఈ ఎంయుపై సంతకం చేశారు. ఈ భాగస్వామ్యం సముద్ర భద్రత, సాంకేతికత, ఏఐ, సైబర్ సెక్యూరిటీ మరియు పర్యావరణ స్థిరత్వంపై పరిశోధనకు దారితీస్తుంది. బెంగళూరులోని భారత విజ్ఞాన సంస్థతో అధునాతన టెలికాం పరిశోధన కోసం ఎఫ్ఎస్ఐడి మరియు సిడాట్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కేంద్రం 5G, 6G, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ మరియు క్వాంటమ్ కమ్యూనికేషన్పై పరిశోధన ప్రోత్సహిస్తుంది. ఇది వైర్లెస్ కమ్యూనికేషన్, ప్రోటోటైప్ అభివృద్ధి మరియు పరిశ్రమ విద్యా సహకారానికి మద్దతు ఇస్తుంది. ఈ సిఓఈ స్టార్టప్లు మరియు ఎంఎస్ఎంఈలకు ఆవిష్కరణ అవకాశాలను పెంచి భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. బిమ్కో ఐసిఎస్ 2026 నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద సముద్ర సిబ్బంది సరఫరాదారుగా ఎదిగింది. భారతదేశం 3,11,936 నావికలను అందిస్తూ ప్రపంచ సముద్ర సిబ్బందిలో 12.16% వాటాను కలిగి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ మరియు మంత్రి సర్బానంద్ సోనోవాల్ నేతృత్వంలోని సముద్ర సంస్కరణలు ఈ విజయానికి దోహదం చేశాయి. భారత నావికులు ప్రపంచ వ్యాపార నౌకల్లో అధిక సంఖ్యలో అధికారులు మరియు సిబ్బందిగా సేవలందిస్తున్నారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత ప్రభుత్వానికి $850 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. ఈ నిధులు ప్రధాని సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఉపయోగించబడతాయి. ఈ కార్యక్రమం ద్వారా 2026 నుంచి 2027 నాటికి 30 గిగావాట్ సోలార్ సామర్థ్యాన్ని సాధించడం లక్ష్యం. దీని ఫలితంగా 28.8 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాలు తగ్గి చవకైన సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఐబిఎం మరియు ఇతర టెక్ సంస్థలు కలిసి ఓపెన్ సెక్యూర్ ఏఐ అలయన్స్ ను ప్రారంభించాయి. ఈ అలయన్స్ లక్ష్యం కృత్రిమ మేధస్సు వ్యవస్థల భద్రత, పారదర్శకత మరియు విశ్వసనీయతను పెంచడం. 35కి పైగా సంస్థలు ఇందులో సభ్యులుగా చేరి ఏఐ మోడల్, సాఫ్ట్వేర్ మరియు పరిశోధనను పంచుకుంటాయి. ఈ భాగస్వామ్యం సైబర్ భద్రతను బలోపేతం చేసి పరిశ్రమల్లో సురక్షిత ఏఐ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. మహారాష్ట్రలోని బుదర్గఢ్ తాలూకాలో కొత్త పాలిపోర్ ఫంగస్ జాతి మైక్రోపోరల్లస్ కొల్హాపోరెన్సిస్ ను పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఫంగస్ జూలై నుండి సెప్టెంబర్ వరకు పండుతుంది మరియు పసుపు, నారింజ రంగు, రంధ్రాలు, కన్నీటి ఆకారపు స్పోర్లు వంటి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంది. ఈ కనుగొనక పశ్చిమ ఘాట్ ప్రాంతంలోని జైవ వైవిధ్యాన్ని మరింతగా పెంచింది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కామెంట్స్ లో చెప్పండి. 31 జూలై 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.